హలో 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 వచ్చేసింది మీ మాటల మాంత్రిక. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు గంట కూడా కొట్టేసేయండి ఆ ప్రొచేత్తోటి, లేకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు. సో కమింగ్ టు డే 9th, దట్ ఈస్ ట్యూస్డే. నామినేషన్స్ హాఫ్లో అయిపోయాయి కాబట్టి నిన్న ప్రేరణ స్టార్ట్ అయింది నామినేషన్స్కి. నిఖిల్ని నామినేట్ చేసింది. పాపం బేబక్కి వెళ్ళిపోయినా కూడా ఇంకా క్లాన్కి సంబంధించి అది వెంటాడుతూనే ఉంది నిఖిల్ని. నిఖిల్ మీద పెద్దగా రీజన్స్ ఏం లేకపోయినా సరే బేబక్ మీద ఉన్న కంప్లైంట్ నిఖిల్ మీద వేసి ప్రేరణ నామినేట్ చేసిందంట. ఏందో. అండ్ నెక్స్ట్ సీతూని నామినేట్ చేసింది. సీతూని కూడా నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడినివ్వట్లేదు నన్ను, అని నువ్వే మాట్లాడేస్తున్నావు, అసలు నన్ను పాయింటే చెప్పనివ్వవు, ప్లస్ నీకు టాస్క్లు అన్నీ సరిగ్గా అర్థం కాదు అని అనింది. టాస్క్లు అర్థం కాకపోవడానికి అసలు ఎన్ని టాస్క్లు అయినాయి, ఒకటేగా టాస్క్ అయింది. ఆ కన్ఫెషన్ రూమ్లో ఇచ్చిన టాస్క్కి వీళ్ళు కొంచెం ఎమోషనల్గా హర్ట్ అయ్యారు, సీతు అండ్ నైనిక క్లాన్. దాంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది, అర్థం అయ్యింది కానీ వాళ్ళకి నచ్చలేదు యాక్చువల్లీ. మరి ఆ పాయింట్తో చేసిందో లేకపోతే ఈమెకి నిజంగానే ఏమైనా టాస్క్లు అర్థం కావట్లేదని మీ ఫీలింగో నాకు అర్థం కాదు. కానీ ప్రేరణ అయితే తను కూడా నామినేట్ చేసింది. రెండు ఆమె ఇష్టం కాబట్టి ఏదో లైట్ నామినేషన్ అదైతే. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ వచ్చాడు. నాగమణికంటని అండ్ నైనికాని నామినేట్ చేశాడు. నాగమణికంటకు వచ్చి ఏం రీజన్ చెప్పాడంటే, లైక్ నువ్వు నీ క్లాన్ని బ్యాక్ స్టాప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వీకెండ్లో నువ్వు నాగార్జున సార్ ముందు అన్నావు కదా, లైక్ నైనికాని నువ్వు క్లాన్ విన్ అయితే కనుక టాస్క్ నన్ను తీసేసుకో అని అంటున్నావు కదా, నువ్వు అట్లా నిఖిల్ని వదిలేసి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? మీ క్లాన్ అసలే చిన్నగా ఉంది, నువ్వు అట్లా సడన్గా వేరే వాళ్ళకి పిచ్చిని చేసి నువ్వు వెళ్ళిపోవడం నాకు బ్యాక్ స్టాబింగ్గా అనిపిస్తుంది. ఆ పాయింట్తో నామినేట్ చేస్తున్నానని. ఈ విషయంలో మన నాగమణి కంటే ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. నేను గేమ్ ఆడడానికి వచ్చా, సో నాకు ఎక్కడ వీలైతే అక్కడే ఉంటా, ఎక్కడ అటెన్షన్, ఎక్కడ నాకు సర్వైవల్ ఉంటే అక్కడే ఉంటాను క్లారిటీతో ఆ రోజు చెప్పాడు, మళ్ళీ ఈరోజు కూడా చెప్పాడు. బట్ పృథ్వీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బ్యాక్ స్టాబ్ అన్నారు కాబట్టి దట్స్ ఓకే. అండ్ నైనికాని వచ్చేసి నువ్వు చీఫ్గానే ఓడిపోయావు, కన్ఫెషన్ రూమ్లో చెప్పు ఉండాల్సింది యష్మి నీకు టాస్క్లు ఇచ్చినప్పుడు. అక్కడంతా సైలెంట్గా కూర్చుని అగ్రీ చేసి బయటకు వచ్చాక మీ క్లాన్ అంతా చేసిన డ్రామా అయింది, ఎమోషనల్ అవ్వడం దేనికి, మీరు ఏ పనులు సరిగ్గా చేయట్లేదు అది ఇది అంటే, ఇది మా ఇష్టం, నాకు మూడు ఉన్నప్పుడే చేస్తా అది ఇది అంటుంది. యాక్చువల్లీ మూడు ఉన్నప్పుడు చేస్తా ఇవన్నీ కాదు. బేసికల్లీ నైనిక అండ్ టీమ్ హర్ట్ అయ్యారు. ఆ టాస్క్లన్నీ మీద పడేసరికి కొంచెం ట్రిగ్గర్ అయ్యారు. బట్ పృథ్వీ వేసిన పాయింట్ కూడా కరెక్టే. యాక్చువల్లీ ఏమైనా ఉంటే కన్ఫెషన్ రూమ్లోనే అడగాలి. ఒకవేళ అడిగినా పనులు అవ్వవు అనుకుంది కాబట్టి నైనిక ఆ రోజు అడగలేదు. ఇంక బయటకు వచ్చాక టాస్క్ అంటే టాస్కే కదా బిగ్ బాస్లో, చేయకపోతే వాళ్ళ ఇష్టం. కానీ పృథ్వీ వేసిన పాయింట్ కూడా చెయ్యాలి కదా అన్నట్టు వేసాడు. ఈయన ఏదో పెద్ద పద్ధతిలో ఈయన అసలు ఉన్న పనులే చేయడని చెప్పేసి ఆంధ్ర హౌస్ మేట్స్ స్టార్టింగ్లోనే చెప్పారు. ఈయన పనుల గురించి మాట్లాడుతుంటే కొంచెం నవ్వొచ్చింది. కానీ బిగ్ బాస్ అంటే అందరికీ ఈక్వల్గా ఏ టాస్క్ ఇచ్చినా చేయాల్సిందే. అది క్లీనింగ్ టాస్క్ అయినా ఏ టాస్క్ అయినా, పర్సనాలిటీ డెవలప్మెంట్ లేదు, క్లీనింగ్ డెవలప్మెంట్ లేదు, ఏదైనా సరే బిగ్ బాస్ ముందు అందరూ ఒకటే. ఇది తెలుసుకుంటే మంచిది. బట్ ఇది తెలియక కొంతమంది పాపం ట్రిగ్గర్ అయ్యి సీతు, విష్ణుప్రియులు అందరూ కొంచెం హర్ట్ అవుతున్నారు. కానీ అన్నీ చెయ్యాలబ్బా. అండ్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో నిఖిల్ విష్ణుప్రియకి చెప్తున్నాడు, లైక్ నువ్వు అట్లా చిన్న క్వశ్చనే వేసావు, బట్ తను వేరేలా తీసుకుంది సోనియా, ఇది డ్రాగ్ చేసే కొద్దీ మీకే ప్రాబ్లము, పక్క నీకు ప్రాబ్లము, పక్క సోనియాకి కూడా ప్రాబ్లము, నాకేం అవ్వదు, నన్ను ఎవడో అడగడు అంటున్నాడు. అక్కడ మనకి ఏమర్థమైందంటే, లైక్ అమ్మాయిలకే ప్రాబ్లము, అబ్బాయిలను ఎవడో ఏం పేకలేడు, ఎవడేం అడగడు అంటున్నాడు. మన సొసైటీలో అదే జరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ అమ్మాయిలకే ప్రాబ్లం అవుతుంది, అబ్బాయిలకి ఏం కాదు అన్న సెన్స్లో మాట్లాడాడు. ఇదే లోపలికి వెళ్ళి సోనియా ఎట్లా ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు సోనియా నిఖిల్ మాట్లాడుకుంటున్నారు. లైక్ నిన్ను ఎవరు నామినేట్ చేశారు, ఒక్కరే కదా చేసింది అని చెప్పేసి నిఖిల్ సోనియాని అడుగుతున్నాడు. అప్పుడు సోనియా చెప్పింది, విష్ణు ఒకతే చేసింది, ఆమె పిచ్చిదో మంచిదో అర్థం కావట్లేదంట మీకు. నేను చెప్పరా, ఆమె మంచిదే, నువ్వే పిచ్చిదాన్ని. ఓకే, క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? అండ్ ఇంకొకటి, అప్పుడు నిఖిల్ చెప్తున్నాడు ఆమె కొంచెం క్లారిటీ లేదులే అంటే, అప్పుడు సోనియా అంటుంది, క్లారిటీ లేకపోవడం కాదు, అసలు గేమ్ ఏంటో పర్సనల్ ఏంటో అర్థం చేసుకోవాలి కదా అంటే. అంత పర్సనల్ ఏముంది అసలు? నిఖిల్ నీకు ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అన్న దాంట్లో అంత పర్సనల్ ఏముంది? పర్సనల్ అంటే ఏంటో తెలుసా? నువ్వు తీసావు కదా, లైక్ ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ చూడరు, అన్కంఫర్టబుల్ అవుతున్నారు బాయ్స్ అని, ఇవి పర్సనల్స్. ముందు నువ్వు తెలుసుకో పర్సనల్ ఏంటి, గేమ్ ఏంటి అని. సోది కథలు చెప్పకు పక్క వాళ్ళకి. అండ్ నెక్స్ట్ నామినేషన్ వచ్చి నబీల్ వచ్చాడు. నిఖిల్ నామినేట్ చేశాడు అండ్ పృథ్వీరాజ్ నామినేట్ చేశాడు. నిఖిల్కి ఏం రీజన్ చెప్పాడు అంటే, నువ్వు క్లాన్లో ఇద్దరు గొడవ అవుతున్నప్పుడు, లైక్ బేబక్క సోనియా అనుకుంటా, వాళ్ళిద్దరికి గొడవ అవుతున్నప్పుడు నువ్వు సార్ట్ అవుట్ చేయాలి,
అది చేయకుండా నీ అంతటి నువ్వు నార్మల్గా ఉన్నావు, క్లాన్ అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా అన్న పాయింట్లో తనేసాడు. బట్ దానికి నిఖిల్ ఆన్సర్ ఏం చెప్పాడంటే, నేను పర్సనల్ ఇష్యూస్లోకి నేను వెళ్ళను, ఇప్పుడే కాదు ఫ్యూచర్లో ఏమొచ్చినా కూడా నేను వెళ్ళను అన్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు. అది తన ఇష్టం, తనకి ఈ పాయింట్ నచ్చలేదు కాబట్టి వేసినట్టున్నాడు, రెస్పాన్సిబుల్గా ఉండాలని వేసినట్టున్నాడు, దట్స్ ఓకే. అండ్ పృథ్వీరాజ్కి ఏం చెప్పాడంటే, ఇప్పుడంటే నీకు లగ్జరీ వచ్చి ఏ పని చేయట్లేదు, అంత ముందు కూడా నువ్వు చేసి పీకింది ఏం లేదు, ఇక్కడ గ్లాస్ అక్కడ పెట్టవు అన్నట్టు నబీల్ కంప్లైంట్ చేస్తున్నాడు. ఈ కంప్లైంట్ తనకి పనులు సరిగ్గా చేయడం అన్నది ఫస్ట్ నామినేషన్స్లో కూడా వాళ్ళు వీళ్ళు చేశారు, బట్ మేబీ అది నిజమే అయ్యి ఉండొచ్చు. ఇప్పుడంటే లగ్జరీ గురించి చేయట్లేదు, సో పృథ్వీరాజ్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పనులు అయితే చక్కగా చేయడం అని వీళ్ళ నామినేషన్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. అమ్మ పృథ్వీ పనులు కూడా చెయ్యి, ఓకేనా, సోకొకటే కాదు. అండ్ నెక్స్ట్ నామినేషన్ వచ్చి నైనిక వచ్చింది. నైనిక వచ్చి ప్రేరణని పృథ్వీరాజ్ని నామినేట్ చేసింది. నైనికకి ఏం చెప్పిందంటే సేమ్ ఆ డస్ట్బిన్ ఇష్యూయే. యాక్చువల్లీ నైనిక ప్రేరణ ఫ్రెండ్స్ అనుకుంటా, మంచి ఫ్రెండ్సే యాక్చువల్లీ, వాళ్ళకి మంచి బాండే ఉంది. సో చాలా ఫ్రెండ్లీ వేలోనే చెప్పింది. ఆ రోజు కనుక నువ్వు ఆ ట్రాష్లో తీసి అలా బయట ఎప్పుడైతే పెట్టావో, నేను నీ క్లాన్లో లేను కాబట్టి నీకు చెప్పలేదు, కానీ ఆ ప్లేస్లో నేను ఉంటే నీ చీఫ్గా నేను నిన్ను అడిగేదాన్ని, చెప్పేదాన్ని, అట్లా చెయ్యకు, అది మంచిది కాదు అని చెప్పేదాన్ని. నీకు అట్లా ఎవరు చెప్పేవాళ్ళు లేరు, కానీ అది నీ ఓన్ ఇంటెన్షన్ అయితే కాదు అని చెప్తున్నావు కాబట్టి దట్స్ ఓకే. లైక్ నీ ఇంటెన్షన్ అది కాదు, ఏదో జోక్గా సెలబ్రేషన్స్లో అట్లా చేసేసావు కాబట్టి దట్స్ ఓకే, ఇంకా నీ దీనికి డిస్కషన్ ఏం లేదు, వచ్చేసేయని చెప్పేసి చాలా కూల్గా ఇద్దరు నామినేట్ చేసుకున్నారు. దట్ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అండ్ మహారాజ్ పృథ్వీరాజ్ అని చెప్పేసి కొంచెం సర్కాస్టిక్గా నైనిగా పిలిచింది. సో తనకి ఏం నామినేట్ చేస్తుందంటే, నీ క్లాన్లో నువ్వు ఇది చేస్తున్నప్పుడు, ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు నువ్వు సైలెంట్ కూర్చుంటావు, సేఫ్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నావు అని, తన ఇంటెన్షన్ వచ్చి సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పడానికి ట్రై చేసింది. కానీ ఈమెకి తెలుగు చక్కగా రాదు, ఆయనకి తెలుగు అర్థం చేసుకోవడం చక్కగా రాదనిపించింది నామినేషన్ జరుగుతుంటే నాకు. సో తను ఏం చెప్తున్నారంటే, నాకు క్లారిటీ ఉంది, మీరే పనులు చేయలేదు, మేము మామూలుగానే బిహేవ్ చేసాం, మేము సెలబ్రేట్ చేసుకున్నాం, ఇది ఇంటెన్షనల్గానే చేసాము అని చెప్తున్నాడు. అంటే ట్రాష్లో వేసి బయటకు తీయడం కూడా ఇంటెన్షనల్గానే చేసామని తను చెప్తున్నాడు. బట్ ప్రేరణ అలా ఒప్పుకోలేదు. నైనికాకి అర్థమైంది, ఇంకా తిని ఇంటెన్షనల్గానే చేశాడు అంటున్నాడు. సో సేఫ్గా ఆడుతున్నాం అన్న పాయింట్ మీద అయితే నామినేట్ చేసింది. మేబీ ఎక్కడ మాట్లాడకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని నైనికా కనిపించి ఉంటుంది, అది తన పాయింట్. ఇద్దరికి తెలుగు రాదు బేసికల్లీ, ఏవేవో అర్థం చేసుకుని మొత్తం మీద మసిపూసి మారేడికే చేశారు ఆ నామినేషన్ని. అండ్ నెక్స్ట్ వచ్చి నిఖిల్ నామినేట్ చేయడానికి వచ్చాడు. నిఖిల్ వచ్చి ప్రేరణని పృథ్వీరాజ్ని నామినేట్ చేశాడు. ఇద్దరు షాక్ అయినట్టున్నారు, ఎందుకంటే లైట్గా నిఖిల్కి వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఎందుకు నామినేట్ చేశాడో అర్థం కాలేదు. బేసికల్లీ ఫస్ట్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, నిఖిల్ కొంచెం లోలో ఉన్నాడని మన విషయం అర్థమవుతుంది. లైక్ అందరూ ఆ బేబక్ ఇష్యూ కానీ, ఈ మధ్యలో క్లాన్ చీఫ్ రెస్పాన్సిబిలిటీ లేదు, ఇది లేదు అది లేదు అని చెప్పి కొంచెం నాగార్జున కూడా అటు ఇటు మాటలు అన్నారు కాబట్టి కొంచెం లోలో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాడు అనమాట. యాక్చువల్లీ స్ట్రాంగ్ కంటెస్టెంట్గానే ఎంటర్ అయ్యాడు బిగ్ బాస్ హౌస్కి, బట్ కొంచెం వీక్ అవుతున్నాడు అనిపిస్తుంది నాకు. అది నామినేషన్స్లో కూడా కనిపిస్తుంది మనకి. ప్రేరణ మీద ఏమేశాడంటే, లైక్ నువ్వు ఆ రోజు నువ్వు చేసిన తప్పని నీకు తెలిసినప్పుడు నన్ను వచ్చి నువ్వు కరెక్టా తప్ప అని ఎందుకు అడుగుతున్నావు, నీ ఓన్ ఇండివిజువల్ థాట్ నీకు ఉండాలి కదా అన్న పాయింట్ మీద నామినేట్ చేశాడు. సిల్లీగా నామినేట్ చేసిన పాయింట్ అయితే కరెక్టే. ఆమె ఒకవేళ ట్రాష్ నుంచి కావాలనే వేసినా కావాలని వేయకున్నా అది కరెక్టో రాంగో అయిపోయింది అక్కడితో. మళ్ళీ కరెక్టా రాంగ్ అని నన్ను అడగడం ఎందుకు అనేది నిఖిల్ పాయింట్, విచ్ ఇస్ వ్యాలిడ్. ప్రేరణ దానికి ఏవేవో చెప్పింది, అది పక్కన పెడితే పృథ్వీరాజ్ని తీసుకుని నిఖిల్కి ఇంకెవరికి వేయాలో అర్థం కాక పృథ్వీ ఫ్రెండే కాబట్టి అర్థం చేసుకుంటాడు అని వేశాడు అని తర్వాత చెప్పాడు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ పాయింట్ వెతుక్కోవాలి కదా, ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏది లేకుండా ఉంటుందా? అంత సేఫ్ గేమ్ దేనికి అంటే భయపడుతున్నాడు నిఖిల్. పృథ్వీరాజ్ని యాజ్ యూజువల్ ఆ పనులు చేయట్లేదని వేశాడు, వాడు ఫ్రెండే పనులు చేయట్లేదని వేశాడు. అంటే నామినేషన్లో ఇదేదో పృథ్వీ కొంచెం పని దొంగ అనే అనిపిస్తుంది నాకు కూడా. అందరూ ఆ పని గురించే నామినేట్ చేస్తున్నారు, తుత్తుని డిఫెండ్ చేసుకుంటున్నాడు, కానీ పని అయితే చేయట్లేదని విషయం అర్థమవుతుంది, విచ్ ఇస్ వ్యాలిడ్. అక్కడితో నామినేషన్స్ కంప్లీట్ అయ్యాయి. సో తర్వాత మన బిగ్ బాస్ గారు ఏం చెప్పారంటే, ది బిగ్గెస్ట్ క్లాన్ చీఫ్ యష్మికి ఒక ఆఫర్ ఇచ్చాడనమాట. లైక్ నువ్వు నామినేట్ అయిన వాళ్ళ నుంచి ఒకరిని బ్యాక్కి సేవ్ చేసేయచ్చు అండ్ సేఫ్గా ఉన్న వాళ్ళ నుంచి ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు అని ఒక ఆప్షన్ ఇచ్చేసరికి మన యష్మి ధన్మని లేచి ప్రేరణకి ఏవైతే డస్ట్బిన్ గురించి అవి ఏవైతే అన్ని నామినేషన్స్ అవే పడ్డాయో తనకు వ్యాలిడ్ అనిపించలేదంట. లైక్ టాస్క్ అంటే టాస్కే చేయాలి కదా, దాంట్లో తను తప్పేముంది, సో నేను తనని సేవ్ చేస్తున్నాను, ఇచ్చిన టాస్క్ని ఎమోషనల్గా తీసుకుని ట్రిగ్గర్ అయ్యి కొంచెం ఏడ్చి కొంచెం సీన్ చేసి మా క్లాన్ని డిస్టర్బ్ చేశారు కాబట్టి ఉన్న వాళ్ళలో విష్ణుప్రియని నేను తిరిగి నామినేట్ చేస్తున్నాను సేవ్ అయిన వాళ్ళ నుంచి అని చెప్పి ప్రేరణని సేవ్ చేసి విష్ణుప్రియని నామినేట్ చేసింది. యష్మికి తన పాయింట్స్ తనకున్నాయి. ప్లస్ ఇంకోటి ఏం చెప్పిందంటే, వాళ్ళ క్లాన్ అట్లా చేస్తున్నప్పుడు ఫన్ చేస్తున్నప్పుడు ఈమె ఎందుకు చీఫ్గా ఏం మాట్లాడలేదు అంటే, ఎదుటి వాళ్ళ క్లాన్లో మెంబర్స్ దగ్గర నుంచి రియాక్షన్ చూద్దాము, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు అనే ఆపర్చునిటీ తీసుకుందంటే యష్మి. అట్లా అని అక్కడ చెప్తుంది. ఓ అవునా, సరే ఫ్యూచర్ గేమ్స్ వస్తాయి కదా, అప్పుడు వాళ్ళు కూడా ఆపర్చునిటీ తీసుకుని జాగ్రత్తగా ఫన్ చేస్తారు, దానికి రెడీ అయిపో మరి.
బట్ విష్ణు బాగానే డిఫెండ్ చేసుకుంది యాక్చువల్లీ. లేచి ఏం చెప్పిందంటే లైక్ ఏం డిస్టర్బ్ అయ్యారు క్లాను, బాగానే కూల్ డ్రింక్లు, స్వీట్స్, లజ్జులు, చాక్లెట్స్ అన్నీ బాగానే తిన్నారు కదా, ఏం డిస్టర్బ్ అయ్యి అంతగా ఏమీ అయిపోయింది నా బిహేవియర్ వల్ల అని అడిగింది. అది కూడా కరెక్టే కదా, శుభ్రంగా తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మరి క్లాన్ డిస్టర్బెన్స్ ఇంకేమైపోయిందో మరి యష్మికి. నెక్స్ట్ వచ్చేసి లోపల సోనియా మేడం గారు పతిత్ కబుర్లు చెప్తుంది నిఖిల్తో. లైక్ ఎందుకు క్లారిటీగా వేరే వాళ్ళు ఎవరికైనా వేయాల్సింది కదా, ఎందుకు అంత క్లారిటీ లేకుండా నువ్వు తినికేసేసావు పృథ్వీరాజ్కి నామినేషన్ అది ఇది అంటుంటే, బయటకు వచ్చి మళ్ళీ పృథ్వీ దగ్గరికి వచ్చామో అర్థం చేసుకో, మనోడే కదా, కొంచెం ఏదో వేరే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు, సో నువ్వు అర్థం చేసుకుంటావు, నిన్ను నీకు వేసేసాడు, సేఫ్ నామినేషన్ వేసాడు, కొంచెం అర్థం చేసుకో, వాడిని ఏమనకు, ట్రిగ్గర్ అవ్వకు, నార్మల్ ఉండాడుతో అని చెప్పేసి ఈవిడ మధ్యలో మీడియేషన్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్షిప్ కదా ఇల్లు, ముగ్గురు నలుగురు, అబ్బాయి, పృథ్వీ, నిఖిల్ అండ్ సోనియా, సో వాళ్ళ మధ్యన మీడియేషన్ చేస్తుంది అనమాట. ఇవిడ అనాల్సిన మాటలన్నీ అనేసి విష్ణుప్రియ అని ఇక్కడ మీడియేషన్ చేస్తుంది పతిత్ కబర్లు. అండ్ ఇంకొకటి ఇక్కడ మాట్లాడుతూ పృథ్వీతో మేడం సోనియా గారు అంటున్నారు, మనకంట ముందు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళే వరకు మనం సేఫేలే అంట. అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఏంటి, టాప్ 4కి వచ్చేద్దాం అనుకుంటుంది ఏంటి, జాగ్రత్తగా సైలెంట్గా. అమ్మా అది అవ్వదమ్మా, లాగేస్తారు బయటికి జాగ్రత్తగా, అస్సమే ఎట్లాంటి మాటలు, ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు, నోటికి ఏదో మాట్లాడేవనుకో బయటికి ఇడ్చేస్తారు జనాలు. అండ్ కట్ చేస్తే లోపల నాగమణి కంట మోటివేట్ చేస్తున్నాడు నిఖిల్. లైక్ ఎట్లా అంటే, నువ్వు మంచోడివే కావచ్చు కానీ అతి మంచితనం ఉపయోగించుకు, కొంచెం చూసి నీకు నచ్చినట్టే ఉండు, నువ్వు నీలాగే ఉండు, అతి మంచితనంతో అలా ఉండకు అని నాగమణి కంట చెప్తున్నాడు. పాపం కొంచెం కొంచెం పుంజుకుంటున్నాడు కదా, మాటలు వస్తున్నాయి యాక్చువల్లీ. అండ్ అప్పుడు నిఖిల్ అంటున్నాడు, నేను బయట ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అలానే ఉండాలి కదా, ఇప్పుడైతే బిగ్ బాస్ షో కోసం అవి నేను అలా చేసి ఇలా చేసి మారిపోతే నాకు అట్లా ఇష్టం ఉండదు, నేను నాలాగే ఉండాలనుకుంటున్నాను, నాలాగే ఉండి ఎలిమినేట్ అయిపోయినా ఐఎమ్ హ్యాపీ, బట్ ఫేక్గా చేసి అది చేసి నాకు ఉండడం అట్లా ఇష్టం లేదు అంటే, విచ్ ఇస్ కరెక్ట్ యాక్చువల్లీ. అందుకే కొంచెం తను సతమతం అవుతున్నాడు, లోలో ఉన్నాడు, తనలాగే ఉంటే బెటర్ నాకు అనిపిస్తుంది. ఎనీవే ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి చూద్దాం, నెక్స్ట్ వీక్ ఏమన్నా కొంచెం స్ట్రాంగ్ అవుతాడేమో. ఈ వీక్ అయితే కొంచెం లో ఉన్నాడు యాక్చువల్లీ, వీక్ అయ్యాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో విష్ణుప్రియ అడుగుతున్నట్టుంది, ఎందుకు నన్ను నామినేట్ చేసావు సంథింగ్ అట్లా అడుగుతుంటే యష్మి చెప్తున్నాను, నాకు పర్సనల్గా నీ మీద ఏం లేదు, కేవలం ఆ ఇష్యూ ఏదైతే జరిగిందో ఆ డస్ట్బిన్ ఇష్యూ, దాంట్లో నాకు ప్రేరణ నామినేషన్ అంతగా అనిపించలేదు, అంతేగాని వేరే ఇష్యూ ఏం లేదు, సో పర్సనల్గా ఏం తీసుకోకు అని చెప్తుంది. అండ్ ఇంకొక సీన్లో మనకి బయట గార్డెన్ ఏరియాలో నాగమణి కంట సోనియాని అడుగుతున్నాడు, లైక్ నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదో సంథింగ్ ఏదో అడుగుంటాడు, విష్ణుప్రియకి ఎందుకు నామినేట్ చేయలేదు నువ్వు అని అడిగినట్టున్నాడు. లైక్ ఆమె చెప్తుంది అప్పుడు, అది నా పర్సనల్ ఇష్యూ కదా, నేను అనాల్సిన మాటలు అక్కడే అనేసాను, ఇంకా నామినేట్ చేయాల్సింది ఏముంది, సో నేను సీతు అంటే హౌస్ ఇష్యూ కాబట్టి సీతుని నామినేట్ చేశాను అని సంథింగ్ ఏదో అట్లా చెప్తున్నట్టుంది. అండ్ లాస్ట్లో నాగమణి కంట, అదే నాకు అర్థం కాక అడిగానులే, నాకు నీ హౌస్లో నువ్వు ఒక్కదానివే అక్కవి, చాలా పెద్ద అక్కే, మంచిదాన్నే ఎంచుకున్నావు నాగమణికంతా, సో అక్కవి, సో అని చెప్పేసి ఇద్దరు హగ్ చేసుకున్నారు. అక్క తమ్ముళ్ళు అంట, అక్క తమ్ముళ్ళు ఆఫ్ బిగ్ బాస్ 8 సోనియా అండ్ నాగమణి కంట. వావ్. అండ్ ఇదంతా ఓకే, కానీ నేను విన్నది లైవ్లో కొన్ని సీన్స్ చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, లైక్ శేఖర్ భాష హెల్త్ ఇష్యూ పరంగానో లేకపోతే డల్ ఉంటున్నాడు, కొంచెం పడుకునే ఉంటున్నాడు అన్న మాటలు మనం నామినేషన్స్లో అవి ఇవి విన్నాం, మనం రివ్యూస్లో కూడా చెప్పుకున్నాం ముందు వీడియోస్లో. బట్ మనకు తెలియని విషయం ఏంటంటే, యాక్చువల్లీ శేఖర్ భాషాల వైఫ్ 9th మంత్ ప్రెగ్నెంట్ అండ్ September 14th ఆర్ సంథింగ్ 2nd వీక్లో షీ ఈజ్ గోయింగ్ టు డెలివర్ ఏ బేబీ, లైక్ డ్యూ డేట్ అంట. అంత 9 months బేబీ పెట్టుకుని డ్యూ డేట్ పెట్టుకుని తను ఆబ్వియస్లీ ఆలోచిస్తూ ఉంటాడు, ఎవరికైనా ఆలోచన వస్తుంది. సో అవేమీ బయటికి చెప్పకుండా, సింపతి కార్డ్ ప్లే చేయకుండా, ఎక్కడా టాపిక్ తీసుకురాకుండా తను ఆడుతున్నాడంటే ఒక విషయంలో తను గ్రేట్ అనే చెప్పాలి యాక్చువల్లీ. పాజిటివ్గా ఉంటూ ఆ జోక్స్, కుళ్ళు జోక్స్ ఆర్ వాట్ ఎవర్ అవి వేసుకుంటూ ఇంట్లో టాపిక్ తీయకుండా లోపలే మదన పడుతూ ఉన్నాడంటే గ్రేటే కదా. అక్కడ మంచిగా అనిపించింది నాకు యాక్చువల్లీ. ఇది యష్మి చెప్తుంది లైవ్లో ఒక చోట, సో ఇది నేను మెన్షన్ చేయాలనుకున్నా ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చి బిగ్ బాస్ అన్నాడు, 1 వీక్ అంటే స్టార్టింగ్ కాబట్టి రేషన్ ఇచ్చాను, లైక్ స్టార్టింగ్లో చెప్పాడు కదా మీ రేషన్ మీరే సంపాదించుకోవాలని, అది ఇప్పుడు ఎంటర్ అయినట్టుంది. ఫస్ట్ వీక్ కాబట్టి రేషన్ ఇచ్చాను, ఇప్పుడు తక్షణమే మీ ఇంట్లో ఉన్న రేషను, మీరు తినే పదార్థాలు అన్నీ పెట్టేయండి స్టోర్ రూమ్లో అన్నాడు. వీళ్ళకి ఒకసారి కంగారు పుట్టిందనమాట. ప్రేరణ అన్నీ అంటే మీరు మొన్న పంపించిన హ్యాంపర్ కూడా పెట్టాలా అని అడుగుతుంది. తల్లి అన్నీ అంటే అన్నీ తినేవి, ఓకే, మళ్ళీ హ్యాంపర్ పెట్టాలా డ్యాంపర్ పెట్టాలా ఇవి కాదు, పెట్టేసేయండి అనగానే పాపం పెట్టనీకి ట్రై చేశారు. ఈ లోపు కొంతమంది చిప్స్ తినేవాళ్ళు చిప్స్ తింటున్నారు, కొంతమంది బనానాస్ తినేవాళ్ళు బనానాస్ తింటున్నారు, ఏదో చీట్ అయితే చేస్తున్నారు లైట్గా. బట్ బిగ్ బాస్ ఏమీ దానికి వార్న్ చేయలేదు ఎపిసోడ్లో.
అయిపోయాక లోపల పెట్టే సైలెంట్గా కూర్చున్న వెంటనే మళ్ళీ బిగ్ బాస్ జాలేస్తుందేమో పాపం. ఓకే, మీకు కొంచెం టైం ఇస్తున్నాను, ఈ టైంలో మీకు పొట్ట పట్టినంత తినాల్సినంత ఈ టైంలో ఫటఫట తినేసి రండి, ఎవరెంత తినగలుగుతారో అంత తినండి అనగానే భయ్యా ఆ స్టోర్ రూమ్ మీద పడ్డారు ఒక్కొక్కళ్ళు పాపం. అయ్యా, వరద బాధితులు పులిహోర పొట్లాల కోసం ఎట్లా పరిగెడతారో అట్లా పరిగెట్టి ఎవడు తినాల్సింది అటు తిన్నాడు. పొటాటో కర్రీ, రైస్, బనానాస్, ఫ్రూట్స్ ఒకటి కాదు ఇంక కూరుకుని తినేసారు జనాలు. అయితే బిగ్ బాస్ ఇంకా తక్షణమే ఆపండి, మీరు ఇట్లా ఇదే కంటిన్యూ చేస్తే, ఐ మీన్ బజర్ కొట్టాక కూడా ఇదే కంటిన్యూ చేస్తే మీరు రేషన్లో ఇది తగ్గుతుంది, లేకపోతే మీకు లాస్ట్ మన క్యాష్ ప్రైజ్లో మనీ తగ్గుతుంది అని కొంచెం బెదిరించాక పాపం ఆపేశారనమాట. మనం బిగ్ బాస్కి వెళ్తే ఈ ఫుడ్ గురించి నిజంగానే బాధపడాలి జనాలు, బట్ తప్పదు, పైసలు వస్తున్నాయి కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు, కష్టపడాలి. అండ్ కట్ చేస్తే అది పక్కన పెడితే పృథ్వీరాజ్ అండ్ సోనియా డిస్కస్ చేసుకుంటున్నారనమాట. నాకు ఎందుకో నిఖిల్ సేఫ్గా ఆడి నన్ను వేసేసి పక్క క్లాన్లో మెంబర్స్ని నామినేట్ చేస్తే కనుక వాళ్ళకి వీళ్ళకి ఫైట్ జరుగుతుంది కాబట్టి భయపడుతున్నాడేమో, ఎందుకు అట్లా భయపడ్డా నాకు ఆ విషయం నచ్చట్లేదు అన్నాడు. మేబీ పృథ్వీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది కూడా కరెక్టే, నిఖిల్ ఇక్కడ డెఫినెట్గా సేఫ్ గేమే ఆడాడు. సోనియా దాన్ని సమర్థిస్తుంది, అలా కాదు నువ్వు అర్థం చేసుకుంటాను వేసాడు అది ఇది అని చెప్తుంది. దట్స్ ఓకే. బిగ్ బాస్ ఎంత సీరియస్గా లైక్ బజర్ రౌండ్లో ఇవన్నీ పెట్టి ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మన ఆదిత్య ఓం వెనకాల డైనింగ్ టేబుల్ సీరియస్గా క్లీన్ చేస్తున్నాడు. లాస్ట్ నామినేషన్స్లో కానీ వీళ్ళ మాటల్లో కానీ కంటెస్టెంట్స్ మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు చెప్పారు లైక్ ఆదిత్య ఓం తన పని తను చేసుకుంటాడు, కొంచెం తక్కువ మింగిల్ అవుతాడు, అందరితో ఎక్కువ మింగిల్ అవ్వడు, కానీ కొంతమందితో బాగానే మాట్లాడతాడు, పని క్లీనింగ్ మాత్రం అందరికీ హెల్ప్ చేస్తాడు, క్లీనింగ్లో సూపర్ అంటున్నారంటే ఎస్, తన ఏజ్కి 48 ఇయర్స్ పెట్టుకుని పని దొంగలున్న బిగ్ బాస్ హౌస్లో తను కష్టపడుతున్నాడు అంటే తనకి మేబీ ఓపెన్ అప్ అవుతాడేమో. చెప్పాడు కదా తన క్లారిటీ తనకుంది. యాక్చువల్లీ నేను అందరితో మింగిల్ అవును, ఇదే నా పర్సనాలిటీ, అందరితో మాట్లాడి నేను ఏది పడితే అది మాట్లాడను, నాకు అనిపిస్తేనే మాట్లాడతాను, మిగతాదంతా నా పని నేను చేసుకుంటాను, విచ్ ఇస్ కరెక్ట్ కదా. తను ఏం చేస్తున్నాడో తన క్లారిటీ ఉంది, సో నో ప్రాబ్లం. చాలామంది కంటే నాకు ఆదిత్యం బెటర్గా కనిపిస్తున్నాడు, ఏజ్ పరంగా పక్కన పెడితే పని చేస్తున్నాడు, తన మీద ఏమీ నెగిటివ్స్ లేవు, ఏదున్నా ముందు పాపం సారీ చెప్పడానికి చూస్తాడు, ఎందుకు వచ్చిన తలపోటరా నాయన ఈ పిల్లబచ్చాలతో మనకి అనుకుంటాడో ఏమో తెలియదు కానీ సారీ చెప్పేస్తాడు, తన క్లారిటీ తనకుంది. అలా ఎన్నాళ్ళు సర్వైవ్ అవుతాడో లెట్స్ సీ, బట్ పెద్దరికంగా అయితే కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు అనిపించింది నాకైతే. బెడ్రూమ్లో వచ్చి నబీల్తో అంటున్నాడు ఆదిత్య, లైక్ చూసావా పృథ్వీని ట్రాప్ చేశారు నిఖిల్, సోనియా వీళ్ళందరూ, ఇప్పుడు ఏమైంది చివరికి వాడికే నామినేట్ చేశారు, అట్లుంటుంది వాళ్ళతోని అని చెప్పి సంథింగ్ ఏదో అంటున్నాడు. ట్రాప్లో పడిపోయాడు పృథ్వీ అన్నట్టు మాట్లాడుతున్నాడు నబీల్తో. యాక్చువల్లీ నబీల్ అండ్ ఆదిత్య మాట్లాడుకుంటున్నారు, వీళ్ళిద్దరు కొంచెం సెటిల్గానే ఉన్నారనిపిస్తుంది. ఇంకా గేమ్ ఓపెన్ అప్ అవ్వాలి, ఇంకా అంత గేమ్స్ ఏమి రాలేదు కాబట్టి ఫస్ట్ వీకే కాబట్టి ఎందుకంటే జడ్జ్ చేయకూడదు, బట్ దే ఆర్ గుడ్ అనిపిస్తుంది నాకు ఆదిత్య అండ్ నబీల్ యాక్చువల్లీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు కనుక ఈ బిగ్ బాస్ రివ్యూస్ బై మాచల మాంత్రిక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి.